శ్రీదేవి నటవారసురాలిగా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రయాణం ఆశించినంత పూల పాన్పులా సాగటం లేదన్నది కాదనలేని వాస్తవం. అద్భుతమైన అందం, క్యూట్ లుక్స్ సొంతమైన కెరియర్ పరంగా సాలిడ్ సక్సెస్ సాధించడంలో ఈ బ్యూటీ బాగా వెనుకపడిపోయిందని చెప్పాలి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం దడక్ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. తొలి సినిమాతోనే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలని ఆరాటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశాల పరంగా చూసుకుంటే జాన్వీ టాప్ పొజిషన్లోనే కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన బడా ప్రొడక్షన్ హౌస్లలో ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఇక్కడ అసలు సమస్య అంతా సక్సెస్ రేట్ దగ్గరే వచ్చి పడింది. ఒకవైపు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్న బాక్సాఫీస్ వద్ద మాత్రం తన సత్తా చూపించడంలో దారుణంగా విఫలమవుతోంది. ఇక బాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. దేవర, అలాగే భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ది లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులలో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమాలు ఆమెకు ఆశించిన స్టార్డమ్ను తీసుకురాకపోగా కొంతమేర నెగిటివ్ మార్కును ఖాతాలో వేశాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ రోల్పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ విషయంలో ఆమె చూపించిన ఉత్సాహం అంతా ఇంత కాదు. రామ్ చరణ్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈవెంట్లలో పాల్గొంటూ తన క్యారెక్టర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది. కానీ తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద చిత్రంలో అసలైన మైనస్ పాయింట్గా జాన్వీ కపూరే నిలిచిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈ సినిమాలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ పరంగా ఆడియన్స్ నుంచి తీవ్ర స్థాయిలో పెదవి విరుపులు ఎదురయ్యాయి. ఈ ఊహించని రిజల్ట్ నుంచి కోలుకునేందుకు జాన్వీ కాస్త సమయం తీసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ది సినిమా తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో అలాగే పబ్లిక్ ఈవెంట్లలో కనిపించడం బాగా తగ్గించేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న రాకా చిత్రంలో కూడా జాన్వీ హీరోయిన్గా చేస్తుంది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సినిమాలో ఆమె రోల్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడం. బహుశా గతం నేర్పిన పాఠాలతో ఈసారి తన పాత్ర పట్ల మరింత జాగ్రత్త పడుతుందేమో అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏదేమైనా స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి రావడం సులువే అయినా ప్రేక్షకుల గుండెల్లో నిలబడటం మాత్రం సొంత టాలెంట్తోనే సాధ్యం. మరి రాబోయే రోజుల్లో జాన్వీ తన కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో వేచి చూడాలి.